ఇలాంటి కలర్ దీపాలైతే ప్రత్యేకంగా దీపావళి తీస్తూ ఉంటాం కదండీ! ఆ రోజైతే వెలిగించి మనం ఒక సైడ్ అయితే పడేస్తూ ఉంటాం. దీంతో ఏమి యూజ్ లేదని అస్సలైతే పడేయకండి. దీన్ని యూజ్ చేసి ఒక వాల్ డెకర్ ఐడియా చూపిస్తానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఒక 2 కలర్ దీపాలు తీసుకున్నానండి. దీనికైతే ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసి ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్ షీట్ తీసుకున్నానండి. ఇలాంటి రౌండ్ షేప్‌లో అయితే ఈ విధంగా తీసుకొని దీన్ని గుండ్రంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి కొన్ని పీసెస్ తీసుకున్నాను ఈ విధంగా. తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఫెవి బాండ్ తీసుకునే విధంగా చూడండి అటు ఇటు విధంగా 2 పీసెస్‌ని సెట్ చేస్తున్నాను. అండ్ మిడిల్‌లో కూడా సెట్ చేసుకోవాలండి. ఇలాగే మరొక దీపం కూడా ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. 2 పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటి చుట్టూన అయితే వైట్ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. ఇయర్ బడ్ సహాయంతో పైన చుట్టూన కూడా డాట్స్ అయితే వేసుకోవాలండి. టోటల్‌గా వేసుకున్న తర్వాత వైట్ పెయింట్ తీసుకొని చూడండి మనం దీపం వెలిగిస్తాం కదండీ! అక్కడైతే ఈ విధంగా గీతలైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు యెల్లో పెయింట్ తీసుకొని చూడండి పెద్ద సైజ్‌గా ఈ విధంగా నేను డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. సైడ్‌లో అయితే దీపం సైడ్‌లో అయితే ఈ విధంగా 2 పీసెస్‌కి వేసుకున్న తర్వాత అండ్ దాని మిడిల్‌లో అయితే బ్లాక్ పెయింట్ ఈ విధంగా డాట్స్ అయితే వేసుకున్నానండి. పైన కూడా వైట్ పెయింట్ సహాయంతో ఈ డాట్ మీద ఈ విధంగా గీతలైతే వేసుకోవాలండి. పైన అయితే ఈ విధంగా చక్కగా 2 పీస్ వేసుకున్న తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక్కడ వాల్ డెకర్ చేసుకోవడమే. చూడండి ఈ దీపాన్ని ఈ విధంగా నేను అటు ఇటు విధంగా స్లాంటింగ్ టైప్‌లో సెట్ చేసుకున్నానండి. ఇలాంటి కొన్ని చక్కగా వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి ఐడియాస్ అనేవి ఇలాంటి కలర్‌ఫుల్‌గా ఉన్న దీపాలైతే పడేయకుండా ఇలా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.